విమాన ప్రయాణికులను భయపెడుతున్న ఈ వరుస ఘటనలు మంగళవారం రాత్రి కోల్కతా చెన్నై ఇండిగో విమానంలో ఇంజన్ ఫెయిల్ అయింది. ల్యాండింగ్కు ముందు లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్ కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 224 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఢిల్లీ పుణె స్పైస్ జెట్ విమానంలో ఏసీ కూడా పనిచేయలేదు. ఉక్కపోతతోటి ఉక్కిరిబిక్కిరయ్యారు ప్రయాణికులు. మరోవైపు పుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా టర్బులెన్స్ ఘటనపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. డోప్ టెస్ట్లో పైలట్స్ ఫెయిల్ అయినట్టుగా తెలుస్తోంది. టర్బులెన్స్తో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. 1-2 కాదు, వారం రోజుల వ్యవధిలోనే వరుసగా 3 ఘటనలు విమాన ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. మంగళవారం రాత్రి ఇండిగో 6E723 విమానంలో పెనుముప్పు తప్పింది. కోల్కతా నుంచి చెన్నై చేరుకునే సమయంలో లెఫ్ట్ ఇంజన్లో ఒక్కసారిగా ఫెయిల్ అయ్యింది. ల్యాండింగ్కు కొద్దిసేపటి ముందు ఇంజన్లో ఆయిల్ లీక్ కావడంతోనే వెంటనే ATCKF సమాచారం ఇవ్వడంతో చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ని యాక్టివేట్ చేశారు. రన్వే దగ్గర ఫైర్ టెండర్లు, రెస్క్యూ వాహనాలు, మెడికల్ టీమ్స్ని సిద్ధంగా ఉంచారు. రాత్రి 11:29 ఎమర్జెన్సీ ప్రకటించగా 11:37కు రన్వేపై విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 224 మంది ప్రయాణికులు సేఫ్గా బయటకు వచ్చారు. ఇక ఢిల్లీ నుంచి పూణే వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో టేకాఫ్కు ముందే విమానంలో ఏసీ బంద్ అయ్యింది. క్యాబిన్లో ఊపిరాడక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు విమానంలోకి ఎక్కిన తర్వాత క్యాబిన్లో వేడి పెరిగిపోయిందని, పిల్లలు వృద్ధులతో పాటు పలువురికి చెమటలు పట్టి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. విమానం రన్వేపై కదులుతూ ఉన్న సమయంలో కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రయాణికులు టేకాఫ్కు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అందరినీ దించేశారు. మరోవైపు పుకెట్ ఎయిర్ ఇండియా విమానం టర్బులెన్స్ పై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పైలట్లు డోప్ టెస్ట్ ఫెయిల్ కావడము, గంజాయి తీసుకున్నారని వార్తలు రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన మరింత పెంచింది. అలాగే విమానంలో 13 సాంకేతిక లోపాలు గుర్తించారు. సడన్ గా ఆటో పైలట్ డిస్కనెక్ట్ కావడం, ఒక్కసారిగా 300 మేర విమానం కిందకు పడిపోవడంతో 20 మంది ప్రయాణికులకు, సిబ్బందికి గాయాలయ్యాయి. అలాగే హైడ్రాలిక్ సిస్టమ్స్లో అసాధారణ లో ప్రెషర్ ఇండికేషన్స్, ఎలివేటర్ ఫాల్ట్ నమోదైనట్టుగా నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం దీనిపై AAIB దర్యాప్తు చేస్తోంది.